హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2.5% నుంచి 5.5% వరకు డీఏ బకాయిలపై 200,00,00,000 వేతనాలకు అనుగుణంగా చెల్లింపులైతే ఉండబోతున్నాయి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఉద్యోగులకు కొత్త వేతనాలు, సవరణలు, పెండింగ్ డీఏలు, ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో మాత్రం ఉద్యోగుల ప్రస్తావన లేకుండానే ఆ విషయాన్ని ముగించింది. ఇది 2 డీఏలు చెల్లించాల్సి ఉండగా వీటిపై ప్రభుత్వం ఇప్పటికీ నోరు మెదపలేదు. కేంద్ర ప్రభుత్వం మరో డీఏ ప్రకటిస్తే రాష్ట్రంలో 3 లీవ్ విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అయితే కొనసాగుతోంది. 2 సరెండర్ లీవ్‌కు బదులుగా ఒక సరెండర్ లీవ్ కూడా అమలు చేయటం లేదు. ఈ ఖర్చుల కోసం సుమారుగా 180 నుంచి 200 కోట్ల మేర బకాయిలు ఉన్నా బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. ఇక రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు మరింత క్లిష్టంగా మారాయి. 300 రోజుల సంపాదిత సెలవు కోసం చెల్లింపులు జరగకపోవడంతో పాటు గ్రాట్యుటీ విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 8 నుంచి 9 నెలల కాలంలో సుమారు 800 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వీరికి ఇప్పటి వరకు గ్రాట్యుటీ, అర్జిత సెలవుల వేతనాలు అందలేదు. పెన్షనర్ల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. పెన్షన్లు ఆలస్యం కావడం, మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు పెరుగుతూ ఉండడంతో వారు తీవ్రంగా అయితే నష్టపోతున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగుల వైద్య ఖర్చులకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం ఇప్పటికే 50 కోట్లకు పైగా ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదు. ఒకే జిల్లాలోనే 50 మేర మెడికల్ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉండటమే ఈ పరిస్థితికి నిదర్శనం. ఇలా అన్ని జిల్లాల్లోనూ పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 35,000 మంది ఉద్యోగులు, టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే పెన్షనర్ల సంఖ్య కూడా 35,000 మంది పైగానే ఉంది. వివిధ ప్రభుత్వ పథకాల కింద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరొక 15,000 మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ఎలాంటి సహకారాలు అందించడం లేదు. హామీలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం వారి కోరికలను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వం కొత్తగా ఏదైనా బడ్జెట్ ప్రకటన ద్వారా ఉద్యోగులకు ఊరట కలిగించే చర్యలు చేపడుతుందా అనేది పరిశీలించవలసిన అంశము. ఉద్యోగులు, పెన్షన్లు, కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎంతైనా.